కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈరోజు ఆ 2 బ్లాకులు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతూ ఉంది. సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఆ 2 బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది. యాజమాన్య ఆలోచన, బోర్డు ఆలోచనల్ని ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ 2 బ్లాకులు కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం, భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.